పలాస టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గోతు శిరీష ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో పలాస నియోజకవర్గంలో రూపాయలు 518 కోట్లు నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. రాజు గారికి ఇచ్చారు. 4 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎవరికి మంత్రి పదవి రాల. ఆయనకిస్తే ఒక్క పని చెయ్యకపోగా, కనీసం రైతులకి నీరు అందించకపోగా 24 గంటలు ఆ రోజు ప్రతిపక్షాల మీద మా మీద దాడులు, తప్పుడు కేసులు, పోలీసులతోని యువతని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టించడాలు, అర్ధరాత్రి జేసీబీలు పంపించి ఇల్లు పగలగొట్టడాలు తప్పితే ఈ 4 సంవత్సరాల్లో అప్పలరాజు ఏం చేశాడో పని ఇప్పటికైనా ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా దమ్ము ఉంటే అని అడుగుతున్నారు. టేబుల్ మీద కూర్చొని టేబుల్ మీద గట్టిగా చరుస్తూ మాట్లాడడం కాదు, నిజాలు మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ కళ్ళకు కనిపిస్తుంటే అది చూపించి మాట్లాడండి. నేను మీ మీద చేస్తున్న ప్రతి అలిగేషన్ కి నేను ఈరోజు సాక్ష్యాలతో సహా ఇంతకు ముందు చెప్పాను, కానీ మళ్ళీ ప్రజలకి గుర్తు చేయాలి కదా. మంచి పదే పదే గుర్తు చేయాలి, చెడు కూడా పదే పదే గుర్తు చేయాలి. చాలా బాధగా ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ అన్న దానికి వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట నా తాత తండ్రి నాకు నేర్పించిన సంస్కారంతో గత 5 సంవత్సరాలు పలాసలో ఏ అభివృద్ధి సంక్షేమం కొరవడిందో 24 గంటలు పోలీసుల సెక్షన్లతోని కర్ఫ్యూలతో ఉందో అవన్నీ మర్చిపోయి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించాలని అప్పలరాజు గారి జోలికి వెళ్లకుండా, వాళ్ళ మనుషుల జోలికి వెళ్లకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి సంవత్సర కాలం ముందుకు వెళ్తూ వచ్చారు. అయినా ఎలక తోలు ఎంత తోమినా నలుపు నలిపే తప్పితే తెలుపు కాదు. అప్పలరాజు గారి బుద్ధి అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మారదు. అబద్ధాలు తప్పితే నిజాలు రావని ఆయన నిరూపించుకుంటూనే ఉన్నాడు. ముందు ఫస్ట్ అలిగేషన్ తోనే మొదలు పెడతానండి. ఇదే అప్పలరాజు గారు తను ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో వైట్ రేషన్ కార్డు తోని నాకు బియ్యం తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చారు, కార్యకర్తలు వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారని పాపం తొందరపడి కూసేశాడు. ఒక డాక్టర్ గా ఉన్న నీకు, ఎలక్షన్ లో నువ్వు చూపించిన ప్రాపర్టీస్ ఉన్న నీకు అసలు వైట్ రేషన్ కార్డు అనే మోసం చేయాలని ఎలా అనిపించిందా అప్పలరాజు? నీ రాజకీయ జీవితమే మోసంతో మొదలైంది. నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఏదో రకరకాల అబద్ధాలు చెప్పావు. వైట్ రేషన్ కార్డు ఉంది, ఎందుకు ఉంది అనడానికి. అది నీ మోసపు జీవితం. దానికి సాక్ష్యం నేను చెప్పకల్లా, ప్రజలందరూ ఆ రోజు చూసారు, ఈ రోజు ఆ వీడియోస్ విని ఉన్నాయి. ఇక కొండల కబ్జా నువ్వు చేశావని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. నల్లబొడ్లూరు కొండ నువ్వు 2019లో నువ్వు ఎమ్మెల్యే అయినాక, మీ గవర్నమెంట్ వచ్చాక 2020 మార్చి నుండి కరోనా స్టార్ట్ అయింది. ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే చాప కింద నీరులాగా ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టడం మొదలు పెట్టావు. నల్లబొడ్లూరు కొండ హైవేకి కనిపించదు. అక్కడ కొండను మొత్తం కంకర తవ్వేసుకొని నువ్వు నీ తాలూకా ముఠా జోబులో వేసుకుందామని ఆ పని మొదలు పెట్టారు. కరోనా కారణంగా ఎవరు అటువైపు వెళ్ళలేదు, ఎవరు దృష్టి పడలేదు. 2021లో మళ్ళీ కరోనా పూర్తిగా వెళ్ళి అందరూ యాక్టివ్ అయ్యాక దాని మీద పదే పదే మేము కంప్లైంట్లు ఇవ్వడం మొదలు పెట్టాం. కానీ మీ అరాచక రాక్షస ప్రభుత్వంలో ఇటు ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ మీ జోలికి రావడానికి కూడా సాహసించలేదు. అంతగా వాళ్ళని ఆ రోజు భయపెట్టారు. అయితే ఆ రోజున్న వికాస్ మర్మట్ అనే ఒక బాగా పనిచేసి సబ్ కలెక్టర్ గారు టెక్కల్కి వచ్చిన విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్టీఏ అప్పటికి 2 సార్లు అప్లై చేసినా మాకు సమాధానం రాలేదు సార్, దీని మీద దయచేసి మాకు ఆ కొండను తవ్వేస్తున్నారు, సమాధానం ఇవ్వండి అని నేను అప్లై చేసిన ఆర్టీఐ యాక్ట్ ఇది. మేము మీకు వాట్సాప్ లో పంపిస్తానండి, ప్రజలకి తెలియాలి కదా. వెంటనే 15 రోజుల్లో ఆయన ఆ కొండని తవ్వడానికి ఎటువంటి అనుమతులు మేము ఎవరికి ఇవ్వలేదు, దయచేసి సంబంధిత శాఖలకి ఇన్ఫార్మ్ చేసి కొండల్ని తవ్వడం ఆపండి అని వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్టీఐ యాక్ట్. నువ్వు కొండల్ని తవ్వేసావు అనడానికి దీనికన్నా సాక్ష్యం ఎక్కడుంది అప్పలరాజు? పర్మిషన్ లేని కొండని నువ్వు, నీ మందస ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షుడు, ఆ లోకల్ గా ఉన్న సర్పంచ్ తవ్వేసిన దానికి సాక్ష్యం లేదా? ఇక ఆ సర్పంచ్ కి ఈ మన గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ పంపిస్తే గవర్నమెంట్ కి అక్కడికి వచ్చే అధికారులు సర్పంచ్ ని మాట్లాడి అక్కడ ఉన్న జరిగినవన్నీ అధ్యయనం చేసి దాదాపు 4 కోట్ల ఖరీదైన కంకర వాళ్ళ జోబుల్లో వేసుకున్నారని ఆ సర్పంచ్ కి ఫైన్ వేయడం జరిగింది. అయితే చట్టంలో ఉన్న చిన్న లొసుకుల ద్వారా తాత్కాలికంగా సర్పంచ్ కి మీ వైసీపీ లీగల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక స్టే తెచ్చిచ్చావు.
ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఈరోజు బయట ఉన్నారో మీ అందరి పరిస్థితి కూడా అంతే. నిరూపణ త్వరలోనే అవుతుంది. ఆ సర్పంచ్ తో పాటు పెద్ద చేపలు కూడా బయట సర్పంచే చెప్తాడు. మీ అందరు కూడా లోపలికి వెళ్ళాల్సింది. ఇది నేను నీ మీద చేసిన ఆరోపణ, మొదటి ఆరోపణకి సాక్ష్యం. ఉద్యోగుల బకాయిలకి, చిన్న చిన్న పెద్ద కాంట్రాక్టర్లకు, హాస్టళ్లకు, వివిధ ప్రభుత్వ శాఖలకు, పోలవరం నిర్వాసితులకు కనీసం బకాయి పడ్డ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించకపోగా, కూటమి ప్రభుత్వం వచ్చాక 30,000 కోట్ల ప్రభుత్వ బకాయిలు చెల్లించి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల మా చిత్తశుద్ధిని ఈరోజు చాటుకుంటున్నాం. ఇక రాష్ట్రానికి పెద్ద ఎత్తున లక్షల కోట్ల, 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడం జరిగింది. దీని వల్ల రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వృద్ధి కొరకు పారిశ్రామిక మేడల్ని ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర రైల్వే జోన్ అని 5 సంవత్సరాలు ఊరించిన ఆ 22 మంది ఎంపీల వల్ల చేత కానిది ఈ రోజు కూటమి ప్రభుత్వ ఎంపీలు సంవత్సరం లోపలే రైల్వే జోన్ ని సాధించడమే కాకుండా దానికి ఈ రోజు ముందడుగు కూడా పడి ముందుకెళ్తున్నాం. ఇది సంవత్సర కాలంలో ప్రజలు మాకిచ్చిన అవకాశంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు.